వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, నజరేతు అనే గ్రామంలో యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక అయిన మరియ దగ్గరికి దేవుని దూత వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పింది. మరియ భయపడుతూ ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దేవుని దూత మాట్లాడడం ప్రారంభించింది. మరియా, నువ్వు దేవుని వలన కృప పొందావు. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడిద్ది. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అని చెప్పింది. ఆ మాటకు మరియా, అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని కదా, ఇది ఎలా జరిగిద్ది అని ప్రశ్నించింది. ఆ సమయంలో దేవుని దూత చెప్పింది, మరియా, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. ఆ మాటకు దేవుని దూత నీ సమీప బంధువురాలు ఎలిజబెత్తు అనేటటువంటి ఆమె కూడా వృద్ధాప్య దశయందు గర్భవతి అయినది. ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు అని చెప్పింది. వెంటనే మరియా, ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తల వంచింది. ఆ తరువాత దేవదూత వెళ్ళిపోయిన తరువాత మరియ లేచి ఆ కొండ సీమలలో ఉన్నటువంటి ఒక ఊరిలో నివసిస్తున్న జకర్యా ఎలిజబెత్తుల గృహం దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మగారికి వందన వచనాన్ని చెప్పింది. ఆ వందన వచనము వినగానే ఎలిజబెత్ అమ్మగారి గర్భములో ఉన్న శిశువు గంతులు వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే గంతులు వేస్తూ ఉన్నాడో ఎలిజబెత్ అమ్మగారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆత్మచేత నింపబడింది. ఆమె మాట్లాడడం ప్రారంభించింది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడ్డావమ్మా, నీ గర్భఫలం దీవించబడింది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎంత గొప్ప ధన్యత అని చెప్పి ఆమె మాట్లాడిన తరువాత ఇప్పుడు మరియ మాట్లాడుతుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని నమ్మిన మనమంతా కూడా ఆయన్ని ఘనపరిచే వారిగా ఉండాలి, ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలి, ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి, ఆయన స్తుతించేవారిగా మనం ఉండాలి. ఎందుకు దేవునిని ఘనపరచాలి అని అడిగితే 99వ కీర్తన 5వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఘనపరచాలి? ఆయన మన దేవుడు, మనలను సృష్టించింది ఆయనే. ఆయన ఎందుకు మనలను సృష్టించాడు? ఆయన నామమును మహిమపరచుటకు, ఆయనను ఘనపరచుటకే దేవుడు మనలను కలుగ చేశాడు. మనం ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధుడు గనుక
పరిశుద్ధుడైన దేవునిని మనము ఘనపరచాలి, మనము స్తుతించాలి. ఎందుకనగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రజలను చూచి ప్రభు చెప్పారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను కలుగజేశారు, ఆయన సృష్టించారు గనుక మనం ఆయన్ని ఘనపరచాలి. ఘనపరిచే మనము హృదయపూర్వకంగా ఘనపరచాలి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. అయితే ఈ రోజునాడు ఒక వ్యక్తి దేవునిని ఎలా ఘనపరచాలో కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. దేవునిని ఘనపరిచేవారు కీర్తనలతో, కృతజ్ఞతాస్తుతులతో దేవునిని మనం ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2021వ సంవత్సరంలో ఎన్నో బలహీనతలు ఈ కరోనా వైరస్ ద్వారా, అంత మాత్రమే కాకుండా కొన్ని ప్రమాదాల ద్వారా, తుఫాన్ల ద్వారా, వరదల ద్వారా దేశంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నాము అంటే మన బలం కాదు, మన గొప్పతనం కాదు, కేవలము దేవుని యొక్క కృప. అలా మనలను కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఒకానొక సమయంలో యెరూషలేము అనే గ్రామానికి వెళుతున్నారు. ఆయన సమరయ గలిలయ మధ్యగా ప్రయాణం చేస్తున్నారు. అయితే యేసయ్య వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎదురొచ్చారు. ఆయనకు సాగిలపడ్డారు, ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని స్వస్థపరచు అని అడిగారు. యేసయ్య వారిని చూచి కనికరపడి మీరు వెళ్ళండి, వెళుతూ ఉండగానే బాగుపడతారు అని యేసయ్య చెప్పారు. యేసయ్య మాట ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. యాజకునికి తమ దేహాలు చూపించుకున్నారు. 10 మంది బాగుపడ్డారు. అయితే 9 మంది ఏమో గృహాలకు వెళ్ళిపోయారు. ఒక అన్యుడు గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్యను ఘనపరచడం ప్రారంభించాడు. వాక్యంలో రాయబడి ఉంది, అతడు వచ్చట ఆయన ఎదుట సాగిలపడి ఆయనను స్తుతించడం ప్రారంభించాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడు, ఎన్నో మేలులు ప్రభు మన జీవితంలో జరిగించాడు. మనం కూడా దేవుని సన్నిధికి రావాలి. ఈ పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన్ని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. అందుకే కీర్తనాకారుడు 103వ కీర్తన మొదటి 2 వచనాలు అంటారు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకొనని చెప్పాడు. నిజమే, మన జీవితంలో దేవుడు చేసిన మేలులను, ఉపకారాలను మరచిపోకుండా దేవుని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకనగా మరియా దేవునిని ఘనపరిచింది గనుకనే మరియ స్త్రీలలో ఆశీర్వదించబడింది. ఎందుకనగా ఎంతోమంది కన్యకులు ఉన్నారు, అయినా మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఘనపరిచేటటువంటి ఆమె, పరిశుద్ధురాలు, ప్రభును స్తుతించేటటువంటి ఆమె, ఆయన మాట విన్నటువంటి కన్యక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రభువుని స్తుతించి ఆయనను ఘనపరచాలి. 2వ మాటను కూడా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునిని ఘనపరచాలి అని అంటే, ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరచాలి. 2వ మాట, బేదలను కనికరించాలి. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా,
ఎవరైతే బేదలను కనికరిస్తారో, బేదలకు సహాయం చేస్తారో దేవునిని గణపరిచినట్లు. బేదలను తృణీకరించొద్దు, ఎగతాళి చేయొద్దు, అవమానించొద్దు. ఒకవేళ అలా నిందిస్తే, అవమానిస్తే వాళ్ళని అవమానించినట్టు కాదు, దేవుణ్ణి అవమానించినట్లు. బేదలను కనికరిద్దాం. ఎందుకనగా బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందట దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. కనికరపడదాం, సహాయం చేద్దాం. ఒకవేళ సంవత్సరం అంతా మన కుటుంబాల కొరకు ప్రయాసపడ్డం మంచిదే. పండుగ సమయంలోనైనా బేదలకు కనికరిద్దాం, ఆహారాన్ని పెడదాం, వస్త్రాలు ఇద్దాం, కావలసిన అవసరతలు తీరుద్దాం. అలా చేస్తే దేవుణ్ణి గణపరిచినట్టు. అలా గణపరిచి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనము మన కుటుంబాలు పొందుకొని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. మరియా నిన్ను గణపరిచినట్లుగా నీ వాక్యంలో మేము చూసాం అయ్యా. మా జీవితాల్లో మేము కూడా నిన్ను గణపరిచేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, నీ నామాన్ని మహిమపరిచేవారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని మీరు చెప్పారు నాయన. అయ్యా, నీ బిడ్డలు నిన్ను గణపరిచినప్పుడు వారిని ఆశీర్వదిస్తావు, ఉన్నత స్థానంలో నిలబెడతావు, వారి అవసరతలు తీరుస్తావు. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, రుణబాధలలో ఉన్నారో, క్లిష్ట పరిస్థితులలో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో బిడ్డల జీవితాలలో నీ కార్యము జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఉన్నతమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనండి. సమస్త అవసరతలను మీరే తీర్చండి. మా పరమ తండ్రి, గొప్ప కార్యాలు చేయగలిగిన మా దేవా, నీ కార్యములను మీరు జరిగించి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమాభివృద్ధిని మీరు కలుగ చేసి మీరే వర్ధిల్ల చేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో.